హాయ్ ఫ్రెండ్స్, మనం ఎక్సెల్లో వీలుకప్ కానీ ఎక్స్లుకప్ కానీ సో డేటాలో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నప్పుడు అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, డిఫాల్ట్గా ఫస్ట్ మ్యాచ్ వాల్యూ రిఫ్లెక్ట్ అవుతుంది. లైక్ ఇక్కడ 101 ఉంది అండి. సో 101 యొక్క సాలరీ మనము మ్యాచ్ చేయాలనుకోండి. మ్యాచ్ చేయాలంటే మనకి ఫస్ట్ 101కి 25,000 వస్తుంది, మ్యాచ్ వాల్యూ కాబట్టి 25,000 మాత్రమే ఇస్తుంది. ఇక్కడ 101కి 28,000 కూడా ఉంది, మరి ఈ వాల్యూ అనేది రాదు. మనకి అలా మల్టిపుల్ డూప్లికేట్ వాల్యూస్ డేటాలో ఉన్నప్పుడు ఆ వాల్యూస్ అన్ని మనకు రావాలంటే మనము ఎక్స్లుకప్ వీలుకప్ బదులు ఫిల్టర్ ఉపయోగించండి. ఫిల్టర్ ఎలా ఉపయోగిస్తాం అంటే ఫిల్టర్ ఓపెన్ బ్రాకెట్, ఫిల్టర్ వచ్చేసి ఓపెన్ బ్రాకెట్. సో మనకి ఏం కావాలంటే సాలరీస్ కావాలి. సాలరీస్ కావాలి కాబట్టి సాలరీస్ సెలెక్ట్ చేసుకోండి, లాక్ చేయండి, కామా. సో ఇక్కడ ఏమడుగుతుంది, ఇంక్లూడ్ అంటుంది. అంటే ఇక్కడ ఏదైతే మనకి 101 వాల్యూ కావాలి కదా, ఆ 101 యొక్క ఆరే వచ్చేసి ఇక్కడ ఉంది కదా. సో ఆ ఆరే కూడా సెలెక్ట్ చేసుకొని లాక్ చేసి ఈక్వల్ టు, సో ఈ ఆరేలో 101 యొక్క వాల్యూస్ కావాలి కాబట్టి ఈక్వల్ టు ఈ సెల్ సెలెక్ట్ చేసుకోండి. మనకు 101 కావాలి కాబట్టి ఈ సెల్ సెలెక్ట్ చేసుకోండి, క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తే మనకి 101 యొక్క అన్ని వాల్యూస్ ఇక్కడ వచ్చేస్తాయి. మరి అది ఎలా వస్తుంది, కాలంలో వస్తుంది 25,000, 28,000. మరి ఇది మనకి కింద దానికి ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని చెప్పేసి దీన్ని టూ రో ఇచ్చేస్తే మనకి పక్కన వచ్చేస్తాయి అనమాట. కాబట్టి ఈ ఫిల్టర్ ముందు మనము టూ రో ఇస్తాం. టూ రో అంటే కాలంలో ఉన్న వాటిని రోలోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఎస్ అని కొట్టినాం అనుకోండి, టూ రో ఇచ్చేసి ఎస్ అని కొట్టినాం అనుకోండి. సో 101 యొక్క సాలరీస్ 25,000, 28,000. సో మనం దీన్ని కనుక డ్రాగ్ చేసినట్టయితే సో అన్ని 102 యొక్క వాల్యూస్ డూప్లికేట్స్ ఉంటే డూప్లికేట్స్ వస్తాయి. ఒకవేళ డూప్లికేట్ లేకుంటే 104 ఉంది ఇక్కడ. ఓకేనా. సో దాన్ని డ్రాగ్ చేస్తాం అనుకోండి, ఇది ఒకటే వాల్యూ ఉంది కాబట్టి ఒకటే వాల్యూస్. ఈ విధంగా మనము ఫిల్టర్ రోను ఉపయోగించి డేటాలో కనుక మల్టిపుల్ వాల్యూస్ ఉంటే ఈజీగా మనము మ్యాచ్ చేయొచ్చు అనమాట. లైక్ 101 యొక్క అన్ని వాల్యూస్ అనేది ఫెచ్ చేయొచ్చు అనమాట. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో మీ డైలీ వర్క్లో ఇలాంటి కొన్ని ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, ఈ వీడియోలో కమెంట్ చేయండి, నేను వాటి మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.